ఇరాన్ కొడితే ఇరాన్ అట్లనే కూర్చుంటారు. వెనిజువేలా అనుకున్నారు, వెనిజువేలా కాదు ఇరాన్. వెనిజువేలాలో గవర్నమెంట్ అనేది ఒక ఏం చెప్తారు, ఒక పేపర్ గవర్నమెంట్ ఉండేది. ఒకరిని కొట్టగానే ఒకడు పారిపోతాడు అక్కడ. అట్లాంటి వాళ్ళు. ఇది అటు కాదు. దే ఆర్ రిలీజియస్లీ హార్డ్ అండ్ పీపుల్. రిలీజియన్ అనే వాళ్ళ తల మీద ఎక్కి కూర్చుంది. ఆఫ్ఘనిస్తాన్ లాగా వాళ్ళు నేను చస్తాం కానీ మిమ్మల్ని కూడా తీసుకుపోతాం తోడంటారు. అట్లాంటి వాళ్ళు. ఎట్లీస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బయటపడింది ఆ డ్రామా నుంచి ఎంతో కొంత. అదే కరెక్ట్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీరు చూడండి వాజ్దేవన్ గారు, ఎవరు అడగట్లేదు ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ కొడుతున్నారో ఆఫ్ఘనిస్తాన్ కొడుతున్నారో ఎంతమంది చనిపోయారు ఎవరు అడగట్లేదు. యుక్రెయిన్ రష్యా ఎవరెవరు అడగట్లేదు. ఎందుకు? నిన్న రాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెసిడెంట్ పుటిన్ ఫోన్ చేసినట్ట ఏం చేయాలి యుద్ధం గురించి అని చెప్పి గంటసేపు మాట్లాడారంట. అఫీషియల్గా ద స్టేట్మెంట్ హెస్ కమ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. గంటసేపు మాట్లాడారంట. నేను అనుకున్నాను అది యుక్రెయిన్ రష్యా వార్ గురించి మాట్లాడాను కాదు, ఈ యుద్ధం ఎట్లా ఆపాలని అడుగుతున్నారు. డెఫినెట్గా గడ్డి పెట్టి ఉంటాడు పుతిన్. పుటిన్ ఏమంటున్నాడు, దే ఆర్ షేరింగ్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. ఓకే, అమెరికన్ షిప్స్ ఎక్కడుంది, అమెరికన్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ విత్ ఇరాన్. ఇరాన్ ఏం చేస్తున్నారు, ఆ ఇంటెలిజెన్స్ వాడుకొని కరెక్ట్గా వాళ్ళు డ్రోన్తో